ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా శిబిరం యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ గత 5-6 నెలల నుండి ఈ కార్పొరేషన్ అధికారులకి మేము విన్నవించుకుంటా ఉన్నాం. మున్సిపల్ కార్మికులు విధి నిర్వహణలో ఉండి చనిపోయినటువంటి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులకి ₹1 వేతనం ఇవ్వకుండా అర్ధాంతరంగా ఇళ్లకు పంపించారు. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని 60 సంవత్సరాలు నిండినటువంటి ఒకే ఒక్క కారణంతో ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అర్ధాంతరంగా ఇళ్లకు పంపించడం జరిగింది. అనేక జిల్లాల్లో వీళ్ళ వారసులకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క నెల్లూరు నగరపాలక సంస్థలో మాత్రం ఏ రకమైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, చనిపోయినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా ఈరోజు మన కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. అంతేకాకుండా గత సమ్మెకాలం సందర్భంగా 14 రోజుల సమ్మెకాలం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మంత్రి నారాయణ గారితో చర్చించి ఈ సమ్మెకాలం జీతం అన్ని కూడా వెంటనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దాదాపు 3 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు సమ్మెకాలం జీతం సంబంధించి కూడా ఒక్క నోరు మెదపడం లేదు. కమిషనర్ గారిని అడిగితే మేము డిఎంఏ గారికి రాశాము అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు తప్ప, కాలయాపన చేసేదానికి మాటలు చెప్తున్నారు తప్ప సమస్య పరిష్కారం అయ్యేదానికి చొరవ చూపట్లేదు. ఏదైతే మున్సిపల్ కార్మికులకు సంబంధించి మేము డిమాండ్స్ అడుగుతా ఉన్నామో, మేము పదే అర్జీలు దాదాపు కొన్ని 100 అర్జీలు ఇచ్చాము. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా నాన్స్తా ఉన్నారు తప్ప మున్సిపల్ కార్మికుల యొక్క పట్ల చిత్తశుద్ధి చూపించకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా నాన్స్తా ఉన్నారు. దీనికి నిరసనగానే ఈరోజు ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా శిబిరం నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా శిబిరం 1 రోజు 2 రోజులు కాదు, మా డిమాండ్స్ ఏదైతే పరిష్కారం అవుతాయో అప్పటి వరకు కూడా ఈ ధర్నా శిబిరాన్ని కొనసాగిస్తాము. అది నెలైనా 2 నెలలైనా సరే ఖచ్చితంగా ఏదైతే మేము ప్రధానమైనటువంటి 3 డిమాండ్స్ పెట్టున్నామో ఈ 3 డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ధర్నా శిబిరం ఇట్టే కొనసాగద్దని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం.